హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారర్ బంగ్లా పార్ట్ 2. సో పార్ట్ 1లో యాక్చువల్గా నేను పార్ట్ 1లో వచ్చే క్యారెక్టర్స్ నేమ్స్ అండ్ నెక్స్ట్ పార్ట్లో వచ్చే క్యారెక్టర్స్ నేమ్స్ అయితే నేను చెప్పలేదు. సో ఈ పార్ట్లో ఫస్ట్ మనం క్యారెక్టర్స్ నేమ్స్ చెప్పుకొని నెక్స్ట్ మనం స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు స్టోరీ అయితే చాలా హారర్గా ఉండబోతుంది. నైట్ టైంలో దయచేసి ఎవ్వరు చూడకండి, అలోన్గా ఎవ్వరు చూడకండి. సో ఫస్ట్ ఫాదర్ నేమ్ వచ్చి కైరవ్, మదర్ నేమ్ వచ్చి కలిస్టా, స్మాల్ వాళ్ళ చిన్న కొడుకు పేరు వచ్చి అవి, వాళ్ళ పెద్ద కొడుకు పేరు వచ్చి కియాన్, వాళ్ళ పెద్ద కొడుకుకి ఫ్రెండ్ పేరు వచ్చి క్లోవర్, అండ్ పెద్ద కొడుకు ఒక రెండవ ఫ్రెండ్ పేరు వచ్చి కపిల్, అండ్ మూడవ ఫ్రెండ్ వచ్చి వేద. సో లెట్స్ బిగిన్ ఇంటూ ద స్టోరీ. వెల్కమ్ బ్యాక్ టు హారర్ బంగ్లా పార్ట్ 2. ఆ వీడియోలో ఆ చిన్న అబ్బాయి ఆ గోస్ట్ బంగ్లాలో ఒక దెయ్యాన్ని చూసి భయపడి ఇంటికి పరిగెత్తు వచ్చేస్తాడు. అది వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పినా వాళ్ళు అస్సలు ఏం పట్టించుకోరు. సరే అనేసి ఆ అబ్బాయి ఏడుస్తూ వెళ్ళి తన రూమ్లో నిద్రపోతాడు. నిద్రపోతూ ఉండగా గడియారంలో టైం 12 అయ్యింది. అప్పుడు ఏదో సౌండ్ రాగా ఆ చిన్న పిల్లోడు లేచి చూశాడు. చూస్తే తన పక్కనే ఒక దెయ్యం కూర్చోంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిపోయిన ఆ పిల్లోడు గట్టిగా కేరింతలు పెట్టాడు. ఆ కేరింతలకి వాళ్ళ నాన్న పరిగెత్తు వచ్చాడు. ఏమైంది నాన్న అనేసి వాళ్ళ పిల్లోడైన అవిని అడిగాడు. దానికి అవి ఇలా అన్నాడు, నాన్న నేను పడుకున్నాను, కరెక్ట్గా 12 అవ్వగానే ఏదో ఒక సౌండ్ వచ్చిందని లేసాను. అప్పుడు క్లాక్లో టైం కూడా 12 అయ్యింది. అప్పుడు నా మంచం పక్కన ఒక దెయ్యం కూర్చోనింది. దాన్ని చూసి నేను చాలా భయపడిపోయి అరిచాను. నాకు చాలా భయంగా ఉంది, నేను ఇంకా ఇక్కడ ఉండను అని చెప్పాడు. దానికి వాళ్ళ నాన్న సరే రూమ్లో ఏముందో పద చూద్దామనేసి ఆ పిల్లోడిని తీసుకెళ్తుంటే నేను రాను అనేసి కేరింతలు పెట్టి ఏడ్చాడు. సరే పిల్లోడు చాలా భయపడిపోయాడనేసి అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి ఆ పిల్లోడిని వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకున్నాడు. మెల్లగా తెల్లారింది. అవి వాళ్ళ అన్నయ్య కియాన్ వాళ్ళ అన్నయ్య కియాన్ ఫారిన్కి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఇప్పుడు సెలవులు రావడంతో కియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిన క్లోవర్, కపిల్, వేదాతో ఇంటికి వస్తాడు. కియాన్ని చూసిన అవి గట్టిగా వెళ్ళి కియాన్ని హత్తుకుంటాడు. కియాన్ నువ్వు ఎందుకు ఇన్ని రోజులుగా రాలేదు అనేసి అవి అడుగుతాడు. అడిగేసి ఘోరమంటూ ఏడుస్తాడు. అది చూసిన కియాన్ ఏమైంది అవి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు అనేసి అడుగుతాడు. దానికి అవి ఇలా నీకు ఒకటి చెప్పాలి అన్నయ్య, కానీ నాన్నకి చెప్తే విననంటున్నాడు. నాన్న ముందర నీకు ఇది నేను చెప్పలేను, నీకు నేను మళ్ళీ సపరేట్గా చెప్తాను అని చెప్తాడు. అలానే కియాన్ వాళ్ళ అమ్మా నాన్నలని పలకరించి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ అమ్మా నాన్నలకు ఇంట్రడ్యూస్ చేసి వచ్చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బెడ్రూమ్స్ ఇచ్చేసి కియాన్ వాళ్ళ తమ్ముడైన అవిని చూడడానికి వెళ్తాడు. అవి దగ్గరికి వెళ్ళి ఏమైంది అవి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, దేన్నో చూసి చాలా భయపడిపోయినట్టున్నావు, ఏమైంది నాకు చెప్పు అనేసి అడుగుతాడు. అప్పుడు దానికి అవి అన్నయ్య ఇలా ఒకరోజు నేను మన ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుండగా ఆ బంగ్లాలో ఏదో శబ్దాలు వినిపించింది. నేను ఆ శబ్దాలు ఏమిటో చూడడానికి ఆ బంగ్లా వైపుగా వెళ్ళాను. అప్పుడు ఒక భయంకరమైన రూపం నాకు కనిపించింది. ఆ రూపాన్ని చూసి చాలా భయపడిపోయిన నేను మన నాన్నగారికి వచ్చి జరిగిందంతా చెప్పాను. కానీ మన నాన్నగారు వినలేదు, నేను చెప్పిన మాటలు నమ్మలేదు.
అలానే నేను నైట్ ఆ విషయాన్ని చూసేసి వచ్చి పడుకోగానే కరెక్ట్గా నైట్ 12 గంటలకి ఒక సౌండ్ వచ్చింది. ఏమిటో అనేసి నేను లేచి చూడగా నా బెడ్ పక్కనే ఒక దెయ్యం కూర్చోనింది. నువ్వు నాతో వచ్చే అని పిలిచింది. నేను భయంతో కేరింతలు పెట్టాను. నాన్న వచ్చి చూశారు, కానీ నేను చెప్పిందేది నమ్మలేదు. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య, మనం ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోదామని అవి కియాన్తో చెప్తాడు. అప్పుడు కియాన్, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడద్దు, నువ్వు భయపడద్దు, ఈ అన్నయ్య ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నేను ఈరోజే అసలు అక్కడ ఏముందో వెళ్ళి తెలుసుకుంటాను అని వాళ్ళ తమ్ముడు అవికి ధైర్యం చెప్పి కియాన్ ఆ బంగ్లా వైపుగా ప్రయాణం సాగతీస్తాడు. ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏముంది, మన తమ్ముడు ఎందుకు అలా భయపడ్డాడు, ఫస్ట్ ఇక్కడ ఏముందో చూద్దామనేసి బయట నుంచి ఆ బంగ్లాని పరిశీలిస్తాడు. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక విండోలో నుంచి ఒక తెల్లటి భయంకరమైన రూపం కియాన్ని చూస్తుంది. ఆ భయంకరమైన రూపం కియాన్ చూసేస్తాడు. ఏంటది అని సరిగ్గా చూసి ఆ క్షణంలోనే అది మాయమైపోతుంది. ఆ భయంతో కియాన్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అయిన క్లోవర్, కపిల్, వేదాతో జరిగిందంతా చెప్తాడు. వాళ్ళు తమ్ముడు చెప్పింది కియాన్ వెళ్ళి చూసిన ప్రతి ఒక్కటి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవ్వరూ నమ్మరు, ఒక్క క్లోవర్ తప్ప. క్లోవర్ అప్పుడే అంటాడు, కియాన్ మనం ఆ బంగ్లాలో ఏముందో వెళ్ళి చూద్దాం, ఈరోజు నైటే వెళ్ళి చూద్దాం కియాన్, అది ఒకవేళ దెయ్యమన్నా అయి ఉండొచ్చు, ఇంకా ఏదన్నా అయి ఉండొచ్చు అంటాడు. కియాన్ కాసేపు ఆలోచించి సరే అని చెప్తాడు. కానీ వేద, కపిల్ మేము ఫస్ట్ రామని చెప్తారు. ఆ తర్వాత బాగా ఆలోచించి సరే మేము కూడా వస్తాము అనేసి చెప్తారు. దీంతో కియాన్, క్లోవర్, కపిల్, వేద నైట్ 9కి ఆ దెయ్యం బంగ్లా వైపుగా వెళ్తారు. ఆ బంగ్లా దగ్గర నుంచి నిల్చుకొని అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండగానే ఏవో భయంకరమైన శబ్దాలు రాగా భయపడిపోయి కపిల్, వేద పరుగులు తీస్తారు. వాళ్ళు పరుగులు తీసింది చూసిన కియాన్ చాలా భయపడిపోయి పరుగులు తీస్తాడు. కానీ క్లోవర్ మాత్రం అప్పటికి కియాన్ని, ఆగు కియాన్ ఏముందో చూసి వెళ్దామనేసి అరుస్తాడు. కియాన్ వినకుండా క్లోవర్ని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు రాత్రంతా క్లోవర్కి నిద్ర పట్టదు. అక్కడ ఏముందో, ఏం జరుగుతోందో తెలుసుకోవాలనేసి చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటాడు. క్లోవర్కి అప్పుడే ఒక ఐడియా వస్తుంది. కియాన్ దగ్గరికి వెళ్ళి, కియాన్ చాలా రోజులైంది కదా మనం ఇక్కడికి వచ్చి, మనం అందరం కలిసి రేపు పిక్నిక్కి వెళ్దాం అనేసి కియాన్ దగ్గర చెప్తాడు. కియాన్ కూడా దానికి సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చెప్పి అన్నిటికీ సిద్ధం చేయమంటాడు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ పిక్నిక్కి తెల్లవారగానే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ కియాన్తో సగా అందరూ పిక్నిక్కి సిద్ధమవుతారు. కానీ క్లోవర్ మాత్రం నేను పిక్నిక్కి రాలేను, నాకు ఫీవర్గా ఉంది, మీరు వెళ్ళేసి రండి, అన్నీ సిద్ధం చేశారు కదా అని చెప్తాడు. క్లోవర్ లేదు, నిన్నొకటే వదిలేసి మేము ఎలా వెళ్ళగలమని చెప్తాడు. పర్లేదు కియాన్, నేను ఉండగలుగుతాను, మీరెందుకు నా వల్ల ఇబ్బంది పడతారు, మీరు హ్యాపీగా వెళ్ళి పిక్నిక్లో ఎంజాయ్ చేసేసి రండి, నేను ఈరోజంతా రెస్ట్ తీసుకుంటాను, రేపు మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్దామనేసి క్లోవర్ కియాన్కి చెప్తాడు. సరే అనేసి కియాన్, అవి కియాన్ ఫాదర్ అయిన కైరవ్, కియాన్ మదర్ అయిన కలిస్టా, కియాన్ వాళ్ళ తమ్ముడు అవి, కియాన్ ఫ్రెండ్స్ కపిల్ అండ్ వేద వీళ్ళందరూ కార్లో పిక్నిక్కి బయలుదేరుతారు. పిక్నిక్కి వెళ్తారు. హ్యాపీగా పిక్నిక్ ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు కియాన్కి అర్థమవుతుంది, అవును క్లోవర్ నిన్నే మనతో చెప్తున్నాడు, లేదు
లేదు కియాన్, మనం ఖచ్చితంగా ఆ బంగ్లా లోపల ఏముందో చూడాలి, ఖచ్చితంగా చూడాలి. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తానన్నాడు కదా, నేను ఎలా మర్చిపోయాను. ఖచ్చితంగా క్లోవర్ అక్కడికి వెళ్ళడానికే పిక్నిక్కి రాలేదు అనేసి మనసులో అనుకొని వాళ్ళ నాన్నైన ఖైరవ్కి చెప్పి చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళమంటాడు. ఇంటికి వెళ్ళి చూడగానే ఇంటి లోపల ఎక్కడ వెతికినా క్లోవర్ కనిపీడు. అందరూ చాలా భయపడిపోతారు. ఎక్కడ వెతికినా కనిపీడు. కియాన్ క్లోవర్ ఫోన్కి కూడా ఫోన్ చేసి చూస్తాడు, ఫోన్ కూడా ఎత్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ కియాన్కి డౌట్ వచ్చి వాళ్ళ నాన్న ఖైరవ్ని తీసుకొని వాళ్ళ అమ్మ కలిస్టా, వాళ్ళ తమ్ముడు అవి, వాళ్ళ ఫ్రెండ్స్ అయిన కపిల్, వేదాని ఇంటి దగ్గరే ఉండమని కియాన్ వాళ్ళ నాన్నతో ఆ దెయ్య బంగ్లాకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూడగానే రక్తపు మరకలతో క్లోవర్ ఆ ఇంటి ముందర పడిపోయి ఉంటాడు. దాన్ని చూసిన కియాన్ చాలా భయపడిపోయి క్లోవర్ దగ్గరికి వెళ్ళి క్లోవర్ క్లోవర్ నీకేమైంది అనేసి లేపుతాడు. క్లోవర్ నుంచి ఎలాంటి సమాధానం రాదు. చూస్తే క్లోవర్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. క్లోవర్ని కియాన్ వాళ్ళ ఫాదర్ అయిన ఖైరవ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అలానే డాక్టర్కి ఫోన్ చేస్తారు. డాక్టర్ వచ్చి క్లోవర్ని చూసి అసలు ఏమైంది ఈ అబ్బాయికి, ఎలా జరిగింది ఇది, ఇంత రక్తపు మరకల, ఎవరు కొట్టారు ఈ అబ్బాయిని, ఇంతలా ఎవరు కొట్టారనేసి ఆశ్చర్యపడిపోతాడు. అలానే క్లోవర్కి కావాల్సిన ట్రీట్మెంట్ని ఆ డాక్టర్ ఇస్తాడు. ఇచ్చాక కియాన్ వెళ్ళి డాక్టర్ నా ఫ్రెండ్ క్లోవర్కి ఏమైంది తనకి ఇప్పుడు ఎలా ఉందనేసి చాలా బాధతో అడగగానే డాక్టర్ ఇలా చెప్తాడు, నీ ఫ్రెండ్ కోమాకి వెళ్ళిపోయాడు. తను ఎప్పుడైనా బయటికి రావచ్చు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, వారం తర్వాత రావచ్చు, నెల తర్వాత రావచ్చు, లేకపోతే సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే కోమాలోనే ఉండిపోవచ్చు అని చెప్తాడు. డాక్టర్ అలా చెప్పగానే కియాన్ చాలా భయపడిపోతాడు. అరే మన ఫ్రెండ్ ఇలా అయిపోయాడే అనేసి చాలా బాధపడతాడు. ఆ రోజు అయిపోయాక మరుసటి రోజు తెల్లవారుతుంది. అందరూ నిద్రలేస్తారు. కియాన్ మాత్రం క్లోవర్ పక్కనే పడుకుంటాడు. కియాన్ నిద్రలేసిన గంట తరువాత క్లోవర్ నిద్రలేసి కియాన్ నాకేమైందని గట్టిగా కేరింతలు పెడతాడు. ఆ కేరింతలకి కియాన్ పరిగెత్తు వచ్చి ఏమైంది క్లోవర్, నీకు ఏమైంది, నిన్న ఏం జరిగింది అని అడుగుతూ, అమ్మ, నాన్న, తమ్ముడు, కపిల్, వేద, ఇక్కడ చూడండి క్లోవర్ నిద్రలేశాడు, కోమాలో నుంచి బయటికి వచ్చాడు, అందరూ బిన్నే ఇలా రండి అని అనగా అందరూ పరుగులు తీస్తూ ఒక్క నిమిషంలో అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు కియాన్ క్లోవర్ దగ్గర ఏమైంది క్లోవర్, నీకు ఏం జరిగింది, నిన్ను నేను ఆ బంగ్లా పక్కకి పోవద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావనేసి కియాన్ అడగగా, అవును కియాన్, నువ్వేమో నన్ను బంగ్లా పక్కకి పోవద్దని చెప్పావు, కానీ నాకు అక్కడ ఏముందో, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఆతృత ఉన్నింది. దానికే మీ అందరినీ పిక్నిక్కి పంపించి నేను ఒకటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డోర్స్ ఓపెన్ అవ్వలేదు. నేను ఎంత ప్రయత్నించినా ఓపెన్ అవ్వలేదు. ఆ డోర్స్ని నేను పగలకొట్టి లోపలికి వెళ్ళాను. నేను ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్గా పరిశీలించాను. నాకు అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగా ఒక రూమ్లో ఒక దెయ్యం, ఒక నీలపు రంగులో ఒక దెయ్యం కనిపించింది. అది చాలా భయంకరంగా ఉన్నింది. దాన్ని చూసిన నేను చాలా భయపడిపోయి మెల్లగా వెనకడుగులేస్తూ వెనక్కి రాగా ఆ దెయ్యం నన్ను చూసేసింది. ఆ దెయ్యం దగ్గర నుంచి తప్పించుకొని నేను బయటికి పరుగులు తీశాను. కిందకి పరుగులు తీయగా ఆ దెయ్యం నా మెడని పట్టుకొని నా గొంతును గట్టిగా పిసికేసింది. నేను స్పృహ లేకుండా పోయాను. మళ్ళీ కాసేపు తర్వాత అక్కడున్న గ్లాస్, ఆ తర్వాత ఫ్లవర్ వేసి ఇవన్నీ ఎత్తి నా పైన కొట్టింది.
దీంతో నాకు బ్లడ్ వచ్చేసింది తలలో. నేను పరిగెత్తు కిందకొచ్చేసాను. కింద హాల్కి వచ్చి నిలబడగా ఆ దెయ్యం కూడా వచ్చి నా ఎదురుగా నిలబడుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్యాలెస్ అని గట్టిగా అరిచింది. నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. మళ్ళీ ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చానో నాకు తెలీదు కియాన్ అనేసి క్లోవర్ వాళ్ళ ఫ్రెండ్ అయిన కియాన్కి చెప్తాడు. అప్పుడు కియాన్ జరిగిందంతా చెప్తాడు. మేము ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇలా పడున్నావు, డాక్టర్ ఇలా చెప్పారు, అసలు జరిగిందన్నీ చెప్తాడు. క్లోవర్ కూడా చాలా షాక్ అయిపోతాడు. మీకు నెక్స్ట్ పార్ట్ 3 కావాలంటే కమెంట్ చేయండి. ఇక్కడతో పార్ట్ 2 ముగిసింది. ప్లీజ్ కమెంట్ ఇఫ్ యూ వాంట్ పార్ట్ 3 ఆఫ్ ద హారర్ బంగ్లా. బాయ్. ప్లీజ్